అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్ పల్లీ సమాజ్ను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 6వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 7వ భాగంలోనికి ప్రవేశిద్దాం. గత సంవత్సరం తప్పించుకున్న ఈ సంవత్సరం మాత్రం వర్షాకాలం గడిచే సమయంలో రమేషుడు మలేరియా బారిన పడతాడు. నెమ్మదిగా కోలుకుంటూ ఉంటాడు. మలేరియా బారి నుండి ఊరి ప్రజల్ని రక్షించాలని ఆలోచిస్తూ ఉండగా భైరవాచారి గోడుగోడున ఏడుస్తూ వచ్చి రమేషుని కాళ్లపై పడతాడు. అతడిని మోసపు కేసులో ఇరికించాలని వేణి చూస్తూ ఉంటాడు. భుజువా కేసులో భుజువాకు అనుకూలంగా భైరవాచారి సాక్ష్యం ఇచ్చినందుకు గాను వేణి, గోవింద గంగూలీ ఇద్దరూ కలిసి ఈ విధంగా ప్రతీకారం చేస్తున్నారన్నమాట. ఊరి పెద్దల దౌత్యాన్ని ఈరోజు ప్రత్యక్షంగా చూసిన రమేషుడు పెద్ద మొత్తానికి చెక్కు రాసి మేనేజర్ గోపాల సర్కార్ చేతికిచ్చి భైరవాచారిని ఆదుకోవటానికి ముందుకొస్తాడు. భైరవాచారి కృతజ్ఞతతో రమేషుని పాదాలపై పడిపోతాడు. 1 నెల గడిచిపోతుంది. భైరవాచారి పెద్ద కూతురి బిడ్డ మనవడి అన్నప్రాశన జరుగుతూ ఉంటుంది. రమేషునికి కనీసం ఆహ్వానం కూడా ఉండదు. ఆహ్వానం లేకపోయినా రమేషుడు స్వతంత్రించి భైరవాచారి ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్న విరోధి వర్గపు గ్రామ పెద్దలు గోవింద గంగూలీ, ధర్మదాసు మొదలైన వారిని చూసి నిర్ఘాంతపోతాడు. భైరవాచారి రమేషుని చూచి దయ్యాన్ని చూసినట్లు జడిసి పారిపోతాడు. ఊరి వాళ్ళు తనను వెలివేశారని అప్పటికి గ్రహించుకుంటాడు రమేషుడు. వృద్ధుడు దీను భట్టాచార్య అతడితో పాటు కూడా నడిచి వస్తూ భైరవాచారిని సమర్థిస్తూ అతడి నిస్సహాయతను గురించి రమేషునికి వివరిస్తాడు. అర్థం చేసుకున్న రమేషుడు అప్పటికి నిగ్రహం వహిస్తాడు. అంతేకాకుండా భైరవాచారి ఆ రోజు కోర్టుకు హాజరు కాలేదని, కోర్టులో కేసును కొట్టివేశారని, తాను భైరవాచారి బాగు కోసం కట్టిన డబ్బును వేణి వాళ్ళు తీసుకున్నారని గోపాల్ సర్కార్ చెప్పేసరికి రమేషునికి నిలువెల్లా మండిపోయి ఇక సహించలేక భైరవాచారి ఇంటికి వెళ్ళి ఇలా ఎందుకు చేశావంటూ అతడి చేతిని బలంగా పట్టుకుని గట్టిగా ప్రశ్నిస్తాడు. భైరవాచారి రమేషుని చూడగానే వణికిపోయి భయంతో కేకలు వేస్తూ ఏడవటం ప్రారంభిస్తాడు. ఊళ్ళో జనమంతా 2-3 నిమిషాల్లోనే అక్కడ పోగైపోతారు. విషయం తెలిసిన రమ వచ్చి ఆవేశంతో ఒళ్ళు మర్చిపోయి ఉన్న రమేషుని చెయ్యి పట్టుకుని, ఇంతమందిలో మీరు చేస్తున్న రాద్ధాంతానికి నేను సిగ్గుతో చచ్చిపోతున్నాను అనేసరికి ఒక్కసారిగా నిద్ర మేల్కొన్న రమేషుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రమేషుడిపైన కేసు పెట్టాలని ఆలోచిస్తున్న వేణిదాని భైరవాచారి తప్పు మాత్రం లేదా అని రమ ప్రశ్నిస్తుంది. దానిపై రెచ్చిపోయిన భైరవాచారి కూతురు రమను ధిక్కరించి పెద్దగా కేకలు పెడుతూ మాట్లాడుతుంది. రమపై ఏర్పడిన అపవాదు విషయం ఎత్తి మరొకరైతే ఈ పాటికి ఉరిపోసుకునేవాళ్ళు అనేస్తుంది. ఈ అపవాదు వ్యాప్తికి కారణం ఎవరో గ్రహించిన రమ సూటిగా వేణితో, నువ్వు చెయ్యని దుష్కృత్యమంటూ ఈ ఊళ్ళో లేనేలేదు, ఇక కొరత ఉంచకుండా నాపై అపవాదులు సృష్టించి వ్యాప్తి చేస్తున్నావా అని ఆవేశంగా ప్రశ్నిస్తుంది. ఆచారి గారి భార్య మాత్రం, విచక్షణ గల ఆ స్త్రీ మాత్రం అంతమందిలో ఉన్నదున్నట్లు యథార్థం మాట్లాడుతుంది. రమను ఓదార్చి ఇంట్లోకి తీసుకువెళ్తుంది. రమేషుడు తన ఆవేశానికి, నిగ్రహ రాహిత్యానికి తానే సిగ్గుపడుతూ ఉంటాడు. రమ చేసిన తెగింపు పనికి లజ్జ, ఆశ్చర్యాలతో పాటు ఆనంద మాధుర్యాన్ని కూడా అనుభవిస్తూ 2-3 రోజులు ఇంటిలోనే ఉండిపోతాడు. ఆ రోజు చీకటి పడ్డాక రమ అతని ఇంటికి ఒంటరిగా వస్తుంది.
వెంటనే ఊరు విడిచి వెళ్ళిపోమ్మని రమేషుని హెచ్చరిస్తుంది. అతని పరోక్షంలో అతడి జమీందారీ వ్యవహారాలన్నీ తానే చూస్తానని, అతన్ని వెంటనే ఊరు నుండి పారిపోమ్మని హెచ్చరిస్తుంది, తొందర చేస్తుంది. ఈ విధంగా ఒంటరిగా తన ఇంటికి వచ్చిన రమ్మపై అపవాదు కలుగుతుందేమోనని రమేషుడు శంక వ్యక్తం చేస్తే, ఆ లోకోపవాదం ఈసరికే నెత్తిన పడిందని, ఆ కొరత ఏమీ మిగల్లేదని అనేసి రమ చీకట్లో కలిసి వెళ్ళిపోతుంది. ఇక 7వ భాగంలో కథ ఈ విధంగా ముందుకు సాగుతుంది. రమ ప్రతి సంవత్సరము దుర్గ పూజలు బ్రహ్మాండంగా జరిపేది. మొదటి రోజునే ఊళ్ళో ఉన్న అష్టాదశ వర్ణానికి సంతర్పణ చేస్తూ ఉండేది. దేవీ ప్రసాదం కోసమని వచ్చే పోయే జనంతో రాత్రి జాము పొద్దుపోయే వరకు ఇంట్లో కాలు పెట్టడానికి సందు ఉండదు. కేవలం హిందువులే కాకుండా సిర్పూర్ నుంచి ముస్లింలు కూడా గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం ఆమెకు అస్వస్థతగా ఉన్న ఏర్పాట్లు తక్కువగా చేయలేదు. పూజ, దానికి కావలసిన సరంజామా అంతా హాల్లో, మిగతా ఉత్సవం అంతా బయట మెల్లాలో. సప్తమి నాటి పూజ పూర్తయింది. మధ్యాహ్నం దాటిపోయినా పొద్దు కుంగబోతున్నా ఉత్సవం పూర్తి కాలేదు. సప్తమి చంద్రుడు కూడా ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తున్నాడు. కానీ ముఖర్జీల వారి మెల్లాలో ఎవరో 4-5 పెద్ద మనుషులు తప్ప ఎవ్వరూ లేరు. ఇంట్లో అన్నం రాశి క్రమంగా చల్లారి బిరుసెక్కిపోతోంది. మిగతా కూరలు వగైరా చల్లారిపోతున్నాయి. కానీ అప్పటి వరకు ఊళ్ళో వాళ్ళు ఒక్కడు కూడా ప్రసాదం కోసం కానీ భోజనానికి కానీ రాలేదు. ఇంత భోజన సామాగ్రి యావత్తూ ఇలా వృధా చేశారు ఊళ్ళో శూద్రపు ముండావాళ్ళు. వీళ్ళకింత పొగరా, వీళ్లను ఇలా చేస్తాను అలా చేస్తానంటూ అరుస్తూ మధ్య మధ్య హుక్కా పీలుస్తూ ఇంట్లోకి బయటికి తిరుగుతున్నారు వేణి, గోవింద, ధర్మదాసు, హాల్దార్ ప్రభృతులంతా. ఎవడి ప్రోద్బలం వల్ల ఇలా జరుగుతోందో ఆచూకీ తీద్దామని రుసరుసలాడుతున్న ముఖాలతో తిరిగి తిరిగి వచ్చారు. హిందూ ముస్లింలు అందరూ ఒకటైనారు. ఇది మరీ ఆశ్చర్యం. ఒకవైపు రమ పినతల్లి ఇంట్లో తిట్ల వర్షం కురిపిస్తోంది. ఇంత హంగామా జరుగుతున్నా నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తి ఒక్కతే. ఆమె ఎవ్వరినీ ఏమీ నిందించడం లేదు, ఎవ్వరి మీద నెపం వెయ్యలేదు, ఎవ్వరిని గురించి పెదవి విదిల్చి ఒక్క పరుష వాక్యం అనలేదు. ఏమిటి, ఈమె ఆహారమేనా? ఆమె చాలా శుష్కించి ఉన్నమాట వాస్తవమే. కానీ ఆమె ఒప్పుకోదు. ఏమీ లేదని నవ్వేస్తుంది. జబ్బు వల్ల ఆ పూర్వపు సౌందర్యం లేకపోతే పోనీగాక, కానీ ఆ అభిమానమూ లేదు, ఆ కోపమూ లేదు, ఆ పట్టుదల లేదు. వాడిపోయిన నేత్రాలు 2 కరుణతోనూ వ్యధతోనూ నిండి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ముఖంలో దుఃఖ సముద్రం అణిగి ఉందని, అది పొంగి పొర్లితే లోకాన్నంతా ముంచెత్తగలదని అనిపిస్తుంది. పూజా మందిరంలో దేవీ విగ్రహానికి దగ్గరగా వచ్చి నిలబడింది రమ. ఆమెను చూడగానే ఆమె శుభచింతకులు తారస్వరంతో ఎత్తుకుని ఆ అలగా జనాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాల వాళ్ళందరినీ తిట్టడం ప్రారంభించారు. అన్నీ విని రమ మెల్లిగా నవ్వింది. చెట్టు నుంచి తుంపిన పువ్వు మనుషుల చేతిలో ఎలా నవ్వుతున్నట్లు ఉంటుందో అలా ఉంది ఆ నవ్వు. ఆ నవ్వులో రాగద్వేషాలు గాని, ఆశా నిరాశలు గాని, మంచి చెడ్డలు గాని ఏవీ వ్యక్తం కాలేదు. ఆ నవ్వు నిరర్థకమైనదో సార్థకమైనదో మాత్రం ఎవరికి తెలుసు? వేణి కోపం తెచ్చుకుని, ఇది నవ్వి ఊరుకునే విషయం కాదు, కొంప ముంచే సంగతిది, దీనికి మూలకారకులెవ్వరో తెలిసిందంటే అంటూ 2 చేతుల వేళ్ళు ఒక్కొక్క చోట చేర్చి ఇలా చీల్చేస్తాను వాళ్ళని అన్నాడు. రమ లోపల వణికిపోయింది. తప్పుడు ముండా కొడుకులు, ఎవరి అండ చూసుకుని వీళ్ళు ఇంత ఇదిగా తయారైనారో. వాడు ఆ రమేషు జైల్లో రాళ్ళు మోస్తున్నాడిప్పుడు. వీళ్ళని హతమార్చడం ఎంతసేపు అని వాగుతున్నాడు వేణి.
రమ ఏమీ మాట్లాడలా. తాను వచ్చిన పనేదో చూచుకుని మెదలకుండా వెళ్ళిపోయింది. రమేషుడు జైల్లో పడి 15 రోజులైంది. భైరవుణ్ణి కత్తితో పొడవబోయాడనే నేరం మోపి జైలుకు పంపారు. కేసు రుజువు చేయటానికి వాది ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం లేకపోయింది. అతడు ఇలాంటి నేరాలు చేయటం అత్యంత సంభవమని అంతకుముందే తెలిసిపోయింది కొత్తగా వచ్చిన మ్యాజిస్ట్రేట్కు. అంతేకాదు, అతడింకా బందిపోటు దొంగల్లో కూడా ఉంటే ఉన్నాడేమో అనే అనుమానం కూడా కద్దు ఆయనకి. పోలీస్ డైరీ కూడా అతడికి కావలసినంత సహాయపడింది. అందులో అతడు ఇలాంటి నేరాలు పూర్వం కూడా కొన్ని చేసి ఉన్నట్లు, ఇంకా అనుమానాస్పదమైన విషయాలు అతన్ని గురించి ఉన్నట్లు అందులో రాసి ఉంది. ముందు ముందు అతడి మీద పోలీసులు ఒక దృష్టి ఉంచాలనే తన అమూల్య అభిప్రాయాన్ని కూడా ఆయన అందులో రాయకుండా విడిచిపెట్టలేదు. ఆట్టే సాక్ష్యం పోగు చేయాల్సిన అవసరం లేకపోయింది. అయినా రమ మాత్రం సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. రమేషుడు ఆచారి గారిని కొట్టడానికి వచ్చినట్లు తనకు తెలియదని, కత్తితో పొడిచింది లేనిది తనకు తెలియదని, అతడి చేతిలో అసలు కత్తి ఉన్నది లేనిది తనకు జ్ఞాపకం లేదని చెప్పిందామె. కానీ ఇది నిజమేనా? జిల్లా కోర్టులో ఆమె ప్రమాణం చేసి ఈ మాటలు చెప్పి వచ్చింది. కానీ ప్రమాణం చేయించే నియమం లేని కోర్టులో ఆమె ఏమని సంజాయిషి ఇస్తుంది? రమేషుడు కత్తితో పొడవలేదు, అతడి చేతిలో ఆయుధం లేదు సరికదా, గడ్డిపోచ కూడా లేదన్న సంగతి ఆమెకు స్పష్టంగా తెలుసు. కానీ కోర్టులో ఆమెకు జ్ఞాపకం ఉన్న విషయమేదో లేని విషయమేదో ఎవ్వరూ ఆమెను అడగలేదు. కానీ ఈనాడు కోర్టులో నిజం చెప్పటానికి ఆమెకేమాత్రం దారి లేదు. వేణి మొదలైన వారి చేతుల్లో ఉన్న గ్రామీణులు సత్యాన్ని కోరలేదు. అంచేత సత్యం యొక్క విలువకు ప్రతిఫలంగా ఆమె మిథ్యాపవాద కాలిమను ముఖానికి పూసుకొని సంఘానికి వెలికావలసి వచ్చేది. ఇలా చాలామందికి జరిగింది. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. అదీగాక రమేషుడికి ఇంత శిక్ష పడుతుందని ఆమె కల్లో కూడా అనుకోలే. మహా అయితే 100, 200 జరిమానా పడుతుందనుకుంది. పైగా ఎన్నిసార్లు హెచ్చరించి చెప్పినా రమేషుడు తన పని మానుకొని వెళ్ళిపోవడానికి అంగీకరించకపోయేసరికి కోపం వచ్చి అతడికి జరిమానా పడితే బాగుండునని, ఒకసారి ఆ మాత్రం శిక్ష పడాల్సిందేనని అని కూడా కోరుకుంది మనసులో. కానీ ఇంత శిక్ష పడుతుందని, రోగంతో పాలిపోయిన రమేషుడి ముఖం చూచినా న్యాయాధికారికి దయ కలగదని, ఒక్కసారిగా 6 నెలలు జైలుకు వేస్తారని ఆమె ఊహించనే లేదు. ఆ సమయంలో ఆమె రమేషుడి ముఖం కేసి చూడలేకపోయింది. రమేషుడు అప్పుడు కన్నార్పకుండా తన వైపే చూస్తూ ఉన్నాడని తరువాత ఎవరో చెప్పారు ఆమెకు. శిక్ష పడ్డా గోపాల్ సర్కార్ అప్పీల్ చేద్దామని అతన్ని బతిమాలితే, మ్యాజిస్ట్రేట్ నాకు యావజ్జీవం శిక్ష విధించినా నేను అప్పీల్ చేయదలుచుకోలేదు, ఇంతకన్నా జైలే నయం అని అతన్ని వద్దన్నాడు రమేషుడు. నిజమే మరి. చాలా రోజుల నుంచి తనకు అనుచరుడుగా ఉన్న భైరవాచారి తన మీద అబద్ధపు కేసు బనాయించి హీలా రుణం తీర్చుకున్నాడాయే. రమ ఏమో బోన్లో నిలబడి తన చేతిలో కత్తి ఉన్నది లేనిది జ్ఞాపకం తెచ్చుకోలేకపోయే. ఇహ విడుదల కోసం అప్పీల్ చేసుకోవటం ఎవ్వరి కోసం? అతడి అభిమానం రమ గుండెల మీద కొండంత బరువు పెట్టినట్లయింది. ఎన్ని విధాల చూచినా ఆ బరువును కదిలించలేకపోయిందామె. ఎంత బరువు అది! తాను అబద్ధం చెప్పి రాలేదు. తన ఈ సమర్థతను తన అంతరాత్మ ఏ విధంగానూ అంగీకరించడం లేదు. అబద్ధం చెప్పలేదు నిజమే, కానీ యథార్థాన్ని కూడా బయటపెట్టి రాలేదుగా. యథార్థాన్ని మరుగుపరచటం ఎంత పెద్ద అపరాధమో, అది అహర్నిశము ఆమె అంతరాత్మను ఎలా దహించి వేస్తుందో అది ఆమెకు తెలిసి ఉంటే బాగుండేది. భైరవుని అపరాధం వల్ల రమేషుడు ఎంత బలాన్ని పోగొట్టుకున్నాడో అదే మాటి మాటికి ఆమెకు జ్ఞాపకం రాసాగింది. తన ఒక్క మాటతో అతడు భైరవుడి తప్పును క్షమించి మారుమాట చెప్పకుండా వెళ్ళిపోయాడు.
తన మాటను ఇంత మనఃపూర్వకంగా, ఇంత ఇదిగా ఎవరైనా శిరసావహించారా? తన గదిలో ఏకాంతంగా కూర్చుని ఇలాంటి సత్యాల్ని కొన్నిటిని గ్రహించగలిగిందామె. ఏ సమాజ భీతితో తానీ గర్హ్యమైన పని చేసిందో ఆ సమాజ పెద్దల స్వార్థం, క్రూర హింసా విధానం తప్ప వీటికి బయట ఎక్కడైనా ఆ సమాజానికి అస్తిత్వం ఉందా? గోవింద గంగూలీ వితంతువు, మరదలి సంగతి ఎవరు ఎరగరు. వేణీకి ఆమెతో సంబంధం ఉన్న సంగతి ఊళ్ళో ఎవ్వరికీ తెలియని సంగతేమీ కాదు. అయినా సమాజం యొక్క అండతో అతడు హాయిగా ఉండగలిగాడు. ఆ వేణియే సమాజానికి పెద్ద కూడా నాయే. సామాజిక శృంఖలాలన్నీ తమ చేతుల్లో పెట్టుకు కూర్చోవటమే వాళ్ల స్వార్థానికి పరమావధి. ఇదే హిందుత్వం. కానీ ఈ అనర్థానికంతటికీ మూలకారకుడైన భైరవుడి మీద కూడా రమ కోపం తెచ్చుకోలేదు. అతడి కూతురికి 12వ ఏడు కూడా వచ్చింది. వీలైనంత త్వరలో ఆ పిల్లదానికి పెళ్లి చేయకపోతే ఇంట్లో అందరికీ వెలి చుట్టుకుంటుంది. ఈ ప్రమాదం వస్తుందేమోనన్న శంక కలిగిన ప్రతి హిందువు కాళ్ళు పొట్టలో పెట్టుకుని కూర్చోవలసిందే. ఇంత ఐశ్వర్యం ఉన్న తానే సమాజానికి భయపడకుండా ఉండలేకపోయిందే. ఇహ దరిద్రుడైన భైరవుడు ఎలా భయపడకుండా ఉండగలడు? వేణీకి విరుద్ధంగా ప్రవర్తించటం ఆమె విషయంలో ఎంత భయంకరమైన వ్యవహారమో ఆమె గ్రహించకపోలేదు. ముసలి సనాతన హజ్రా గుమ్మంలోంచి వెళ్తుంటే గోవింద గంగూలీ చూసి కేకేసి బ్రతిమాలి బెదిరించి ఎలాగైతేనే బలవంతాన అతన్ని పట్టుకొచ్చి వేణీబాబు ఎదుట నిలబెట్టాడు. వేణి మండిపడుతూ, మీకు ఇంత గర్వం ఎక్కడి నుంచి వచ్చిందిరా సనాతన్? మీ మెడ మీద కొత్త తలకాయ మొలుచుకొచ్చిందా ఏ అన్నాడు. 2 తలకాయలు ఎవరికుంటాయి బాబు? తమ వంటి వారికే ఉండవు కదా, ఇంకా మా వంటి బీదవాళ్లకుంటాయా అన్నాడు సనాతనుడు. ఏమన్నావురా అని ఓ గావు కేకపెట్టి కోపంతో ఇంకా మాట్లాడలేకపోయాడు వేణి. అతడి ఆస్తినంతా వేణీకి తాకట్టు ఉన్న రోజుల్లో ఈ సనాతనుడే అప్పుడు ముప్పూటలా వచ్చి వేణీకి కాళ్ళు పిసికిపోతుండేవాడు. ఇవాళ వాడి నోటి నుంచే ఈ మాట. మీ గుండెల్లో ఎంత సాహసం లేకపోతే అమ్మవారి ప్రసాదం తీసుకోవడానికి ఎవరూ రాకుండా ఉండగలరు? ఎంచేత రాలేదో చెప్పు మరి అన్నాడు గోవింద గంగూలీ హారిందాలాగా. ముసలి సనాతనుడు మెల్లగా నవ్వి, మాకు ఇంకా సాహసమా? మీరు మాకు చేయగలిగిందేదో చేసేశారుగా, ఆ సంగతి పోనీండి. దేవీ ప్రసాదం కోసం కాదండి, మరి ఇంకా దేనికైనా కానివ్వండి. ఇంకా మా వాళ్ళెవ్వరూ బ్రాహ్మల ఇంటికి భోజనాలకొచ్చి విస్తరి వెయ్యరు. ఇంత పాపం ఈ భూదేవి ఎలా భరించగలిగిందా అని అనుకుంటూ ఉంటాం మేము అని ఒక నిట్టూర్పు విడిచి సనాతనుడు రమ్మవైపు తిరిగి, కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలమ్మగారు. సిర్పూర్ సాయిబుల కుర్రాళ్ళు రెచ్చిపోయి తిరుగుతున్నారు. చినబాబు గారు జైలు నుంచి తిరిగి వచ్చాక ఏం జరుగుతుందో ఆ తల్లి దుర్గాదేవికి తెలియాలి. ఈ మధ్య 4-5 సార్లు వాళ్ళు వేణిబాబు గారి ఇంటి చుట్టూ తిరిగిపోయారు. ఎదుట పడలేదు గనక సరిపోయింది అంటూ అతడు వేణికేసి చూశాడు. కనురెప్పపాటులో కోపంతో ఉన్న వేణి ముఖం భయంతో వివరణమైంది. దేవి ఎదుట అబద్ధం చెప్పను బాబుగారు, కాస్త కనిపెట్టి ఉంటూ ఉండండి. రాత్రిళ్ళు బయటికి రాకండి. వాళ్ళు ఎక్కడ కాపు వేసుకుని కూర్చుని ఉంటారో చెప్పలేం కదా మరి అన్నాడు సనాతనుడు. వేణి ఏదో చెప్పబోయినాడు, కానీ అతడి నోటి నుంచి మాట బయటికి పెగల్లేదు. అతనంత పిరికివాడు బహుశా ఈ ప్రపంచంలో మరొకడు ఎవ్వడూ ఉండడనుకుంటాను. ఇంతసేపటికి రమ మాట్లాడింది. స్నేహార్ద్రమైన కరుణ కంఠంతో, సనాతన్, పెదబాబు గారిని గురించేనా మీకందరికీ ఇంత కోపం అని అడిగింది. సనాతనుడు దేవీ ప్రతిమ వైపు చూసి, అబద్ధం చెప్పి ఇంకా నరకానికి పోతానా అమ్మగారు? అది నిజమే. అందరికన్నా సాయిబులకే మరీ కోపంగా ఉంది. చినబాబు గారిని వాళ్ళు దేవుళ్ళా చూస్తారు. దానికి నిదర్శనం చూడండి.
జాఫరాలి ఎన్నడూ ఒక్క దమ్మిడీ ఖర్చు పెట్టాడా? అలాంటి వాడు చిన్నబాబు గారు జైలుకు వెళ్ళగానే వారి స్కూలుకి 1000 రూపాయలు ఇచ్చాడు. మసీదులో బాబుగారి పేర నమాజులు కూడా చేస్తున్నారని వినికిడి అన్నాడు. వాడిపోయిన రమ ముఖం అవ్యక్తానందంతో ఉద్భాసితమైంది. ఆమె మాట్లాడకుండా మిలమిలలాడుతున్న కళ్ళతో సనాతనుడి ముఖం కేసి చూస్తూ ఊరుకుంది. వేణి హఠాత్తుగా సనాతనుడి చెయ్యి పట్టుకుని, నువ్వు ఒకసారి పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పాలి సనాతన్. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను. 2 ఎకరాల పొలం విడిచిపెట్టమన్నా విడిచిపెడతాను. ఈ దేవత ఎదట నిలబడి ప్రమాణం చేస్తున్నాను. బ్రాహ్మణుడి మాట నిలబెట్టు అన్నాడు. సనాతనుడు ఆశ్చర్యపోయిన వాడిలా కాసేపు వేణి ముఖం కేసి చూస్తూ ఊరుకుని, ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాను బాబు? లోభానికి లోబడి ఈ పని చేశానంటే చచ్చాక నన్ను తీసుకువెళ్ళడం సంగతి అలా ఉంచి కాలితోనైనా ఎవరు అవతలికి నెట్టరు. ఆ రోజులు వెళ్ళాయి బాబు, ఆ రోజులు వెళ్ళిపోయాయి. చిన్నబాబు గారు అంతా మార్చేశారు అన్నాడు. అయితే బ్రాహ్మణుడి మాట వినవన్న మాటేనా అని అడిగాడు గోవిందు. సనాతనుడు తల ఊగిస్తూ, చెప్తే మీకు కోపం వస్తుంది గంగూలీ గారు, కానీ ఆ రోజున సిర్పూర్ స్కూల్లో మెళ్ళో 2 పోచలు వేసుకున్నంత మాత్రాన బ్రాహ్మణులు కారు అని చెప్పారు. నేను ఈనాటి వాణ్ణి కాను, నాకు అన్నీ తెలుసు. మీరు చేసిన పనులు నిజానికి బ్రాహ్మణులు చేయదగ్గ పనులేనా? మిమ్మల్ని అడుగుతున్నాను అమ్మగారు, మీరు చెప్పండి అయినా అన్నాడు. రమ మాట్లాడకుండా తల ఉంచుకుంది. సనాతనుడు ఉత్సాహం తెచ్చుకుని మనసులోని ఆక్రోశాన్ని పోగొట్టుకొని, ముఖ్యంగా కుర్రాళ్లే. చిన్నబాబు గారు జైలుకు వెళ్ళినప్పటి నుంచి ఈ 2 ఊళ్ళలోని యువకులందరూ పొద్దుగూకాక జాఫరాలి ఇంట్లో కలుస్తున్నారు. వాళ్ళు జమీందారంటే చిన్నబాబు గారేనని, మిగతా వాళ్ళంతా దొంగలు దోపిడీగాళ్ళని అనుకుంటున్నారు. అదీగాక మేం శిస్తులు చెల్లిస్తున్నాము, ఎవ్వరికీ భయపడము. బ్రాహ్మణుల్లాగా ఉంటేనే బ్రాహ్మణులు, లేకపోతే వాళ్ళెంతో మేము అంతే అని స్పష్టంగా చెబుతూ తిరుగుతున్నారు అన్నాడు. వేణి భయపడుతూ తడి ఆరిపోయిన గొంతుకతో, వాళ్లకు మా మీద ఇంత కోపం ఎందుకనో చెప్పగలవా సనాతన్ అని అడిగాడు. కోపం వద్దు పెదబాబు గారు, తమరే ఈ కష్టాలన్నింటికీ కారణమని వాళ్ళు తెలుసుకున్నారు. వేణి మెదలకుండా చతికిలపడి కూర్చున్నాడు. తక్కువ జాతివాడైన సనాతనుడి నోట ఈ మాట వచ్చినా అతడు కోపం తెచ్చుకోలేదు. ఎంచేతనంటే కోపం తెచ్చుకునే స్థితిలో లేడు. అతడి గుండెలు పీచు పీచుమంటున్నాయి. అయితే జాఫరాలి ఇల్లు రంగస్థలం అన్నమాట. అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారో చెప్పగలవా అని అడిగాడు గోవిందు. సనాతనుడు అతడి ముఖం కేసి చూసి ఏదో ఆలోచనలో పడ్డాడు. చివరికి, ఏం చేస్తుంటారో తెలియదు బాబు, కానీ మీరు మంచిగా ఉండాలనుకుంటే ఆ వివరాలన్నీ అడగవద్దు గంగూలీ గారు. హిందూ ముసల్మానులు సోదరభావం ఏర్పరచుకున్నారు. వాళ్ళందరిది ఒక్కటే ప్రాణం, ఒక్కటే మనస్సు. చిన్నబాబు గారు జైలుకు వెళ్ళినప్పటి నుంచి వాళ్ళంతా కోపంతో తుపాకీ మందులా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి అగ్గిపుల్ల గీసి పడేసి వాళ్ళని మరీ మండేట్లు చెయ్యకండి అన్నాడు. సనాతనుడు వెళ్ళిపోయాడు. తరువాత చాలాసేపటి వరకు ఎవరి నోటి వెంట మాట రాలేదు. రమ లేచి వెళ్ళిపోబోతుండగా, వ్యవహారం విన్నావుగా రమా అన్నాడు వేణి. రమ మెల్లిగా నవ్వింది, ఏమీ మాట్లాడలేదు. ఆమె నవ్వు చూసేసరికి ఒళ్ళు మండిపోయింది వేణికి. ఆ వెధవ భైరవాచారి మూలంగానే ఈ గొడవలన్నీ వచ్చి పడ్డాయి. నువ్వు అక్కడికి రాకుండా ఉన్నా, అతన్ని విడిపించకుండా ఉన్నా ఈ చిక్కులన్నీ వచ్చేవి కావు. నీకు నవ్వుగానే ఉంటుంది రమా. ఆడవాళ్లకు ఇంట్లోంచి బయటికి రావాల్సిన పని ఉండదుగా. కానీ మాకేమిటి ఉపాయం చెప్పు. నిజంగా ఎప్పుడైనా తలకాయ పగలగొడితే వీళ్ళు ఆడవాళ్లతో కలిసి వ్యవహారాలు చేస్తే చివరికి ఈ గతే పడుతుంది అని వేణి భయంతోనూ కోపంతోనూ ముఖం అదోలా పెట్టుకుని కూర్చున్నాడు. రమ స్తంభితురాలైంది. వేణి స్వభావం ఆమెకు పూర్తిగా తెలుసు, కానీ
అంత సిగ్గు విడిచి తన మీద ఇలా నెపం వేస్తాడని ఆమె ఎన్నడూ అనుకోలే. దానికి సమాధానమే చెప్పకుండా కాసేపు అలాగే నుంచుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. తరువాత వేణి ధూమ్ధాములు చేసి 2-3 లాంతర్లు, 5-6 మనుషుల్ని వెంటబెట్టుకుని 4 వైపులా జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటూ భయంతో మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వేశ్వరి గదిలోకొచ్చి డగ్గుతికతో, ఇవాళ ఎలా ఉంది రమ అని అడిగింది. రమ ఆమె ముఖం కేసి చూసి చిరునవ్వు నవ్వి, ఇవాళ కులాసగానే ఉందత్తా అంది. విశ్వేశ్వరి రమ తలవైపున కూర్చుని ఆమె ముఖము తల నిమరసాగింది. రమ మంచం ఎక్కి 3 నెలలైంది ఇప్పటికీ. మలేరియా ఒంట్లో జీర్ణించింది ఆమెకు. దానికి తోడు విపరీతమైన దగ్గు. ఊళ్ళో ఉన్న ఆయుర్వేద వైద్యుడు తన శక్తినంతా ధారపోసి వృధా చికిత్స చేస్తున్నాడు. ఆ జబ్బు తగ్గకపోవటానికి కారణమేమిటో మాత్రం ఆ ముసలి వైద్యుడికి అంతుపట్టలేదు. విశ్వేశ్వరి మనస్సులో మాత్రం ఒక అనుమానం కలగసాగింది. రమను ఆమె తన కుమార్తెలా ప్రేమిస్తుంది. అందుచేతను ఆ ప్రేమ రమ విషయంలో ఆమె సత్య దృష్టిని తీక్ష్ణతరం చేసింది. ఇతరులు ఆమెను సరిగ్గా అర్థం చేసుకోక ఏవేవో చికిత్సలు చేయటం ప్రారంభిస్తే ఆమె హృదయం పగిలిపోతోంది. రమ కళ్ళు 2 గుంటలు పడ్డాయి. అయినా ఆమె దృష్టిలో మాత్రం తీవ్రత ఉంది. ఏదో సుదూరంలో ఉన్న వస్తువును పరిశీలించడానికి గాను ఆ చూపులు ఇంత తీవ్రంగా ఉన్నాయా అనిపించేవి. ఆమె మెల్లిగా రమా అని పిలిచింది. ఎందుకత్తా? నేను నీకు తల్లి లాంటి దాన్ని రమ ఆ మాటను పూర్తి చేయనీయకుండా అడ్డొచ్చి, తల్లి లాంటి దానివేమిటి, నిజంగా తల్లివే అంది. విశ్వేశ్వరి ముందుకు వంగి రమ నుదురు ముద్దు పెట్టుకొని, అయితే నిజం చెప్పు అమ్మా, నువ్వు ఇలా అయిపోయావెంచేత అని అడిగింది. సుస్థిగా ఉన్నదత్తా. పాలిపోయిన రమ ముఖం ఒక్క క్షణం ఎర్రబడటం విశ్వేశ్వరి గమనించింది. ఆమె ఎంతో ఆప్యాయంగా జడలు కట్టిన రమ జుట్టును చిక్కు తీస్తున్నట్లు తీస్తూ, ఆ సంగతి ఈ నా చర్మచక్షువులకే తెలుస్తోందిగా తల్లి. ఇంతకన్నా మరేదైనా ఉంటే ఈ సమయంలో దాన్ని ఈ తల్లి దగ్గర దాచబోకమ్మా. దాచినందువల్ల రోగం తగ్గుతుందా చెప్పు అని అడిగింది. కిటికీ బయట ఎండ ఇంకా తీవ్రం కాలేదు. గాలి కూడా కొంచెం చల్లగానే ఉంది. రమ అటుకేసి చూస్తూ కాసేపు మెదలకుండా ఊరుకుని, పెద్దబావ ఎలా ఉన్నాడత్తా అని అడిగింది. బాగానే ఉన్నాడు. తల మీద గాయం మానటానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుందనుకో. అయినా 5-6 రోజుల్లో హాస్పిటల్ నుంచి వచ్చేస్తాడు అంది. రమ ముఖంలోని వేదనా చిహ్నాలు చూసి, దుఃఖించకు తల్లి, ఇది వాడికి అవసరం. ఇలా జరగటం వాడికి మంచికే. వాడి మంచికే అని ఆమె రమ ముఖంలోని ఆశ్చర్యాన్ని గమనించి, తల్లి అయి ఉండి కుమారుడికి ఇంత దుర్దశ సంభవిస్తే ఇలా ఎలా మాట్లాడగలుగుతోందా అనుకుంటున్నావా? కానీ నీకు నేను నిజం చెప్తున్నాను. నేను దీనివల్ల ఎక్కువ వ్యధపడ్డానో ఆనందించానో సరిగ్గా చెప్పలేను. ఎందుకనంటే అధర్మానికి సిగ్గుకు భయపడని వాళ్ళకి ప్రాణభయం ఎక్కువగా ఉంటుందని తెలుసు నాకు. అది లేకపోతే ఈ ప్రపంచం ఏనాడో రూపుమాసిపోయేది. అందుకనే అనుకుంటాను, వేణికి ఆ తిలికల వాళ్ల కుర్రాడు చేసిన మేలు ప్రపంచంలో ఏ ఆత్మబంధువు చెయ్యనట్టిది. బొగ్గును కడిగినంత మాత్రాన దాని రంగు మారదు తల్లి. దాన్ని అగ్నిలో పడేసి దగ్ధం చెయ్యాలి అంది. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరా అని అడిగింది రమ్మ. లేకపోవడమే, అందరూ ఉన్నారు. ఆ కుర్రవాడు తాను జైలుకు కూడా వెళ్ళటానికి సిద్ధపడే నూనె అమ్మే మిషతో వచ్చి కొట్టాడు. వాడికైనా వేణి మీద ప్రత్యేకంగా కోపమేమీ లేదు.
అంచేతనే మొదటి దెబ్బతో వేణి ఎప్పుడైతే స్పృహ తప్పి పడిపోయాడో అప్పుడు వాడు మెదలకుండా చూస్తూ నిలబడ్డాడే గాని మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టలేదు. ఇకనైనా వేణి జాగ్రత్తగా ఉండకపోతే తాను మళ్ళీ జైలు నుంచి రాకపోని ఇదే ఆఖరి దెబ్బ అని మాత్రం అనుకోవద్దు అని మాత్రం చెప్పిపోయాడు. అంటే వాడి వెనకాల ఇంకా చాలామంది ఉన్నారన్నమాట. కానీ మన ఊళ్ళలో హలగా జాతి వాళ్ళకి ఇంత సాహసం ఇంతవరకు ఎన్నడూ లేదు కదా. ఇప్పుడు వీళ్ళకి ఈ సాహసం ఎలా వచ్చిందత్తా అన్నది రమ. విశ్వేశ్వరి చిరునవ్వు నవ్వి, నీకు ఆ సంగతి నిజంగా తెలియదా రమ్మా? ఈ అలగా జాతి వాళ్ళకి ఇంత సాహసం ఎలా కలిగిందో? రగులుకుంటున్న నిప్పు ఎప్పుడూ ఊరికే పోదు తల్లి. దాన్ని బలవంతంగా ఆర్పాలని చూసినా దాని చుట్టూ ఉన్న వాటినైనా అది దగ్ధం చెయ్యక మానదు. రమేషుడు మళ్ళీ తిరిగొచ్చి ఎక్కడో అక్కడ సంతోషంగా ఉంటే చాలు. వేణిని గురించి దిగులుపడి నేనెప్పుడు నిట్టూర్పు కూడా విడవను అంటూనే విశ్వేశ్వరి గట్టిగా నిట్టూర్చటం రమ గమనించింది. రమ ఆమె చేతిని తన హృదయం మీదికి లాక్కుని అలాగే పడుకుని ఉంది. విశ్వేశ్వరి కొంచెం సంభాళించుకుని మళ్ళీ చెప్పసాగింది. ఏకమాత్ర సంతానం అంటే ఎలా ఉంటుందో అది ఒక్క కన్న తల్లికే తెలుస్తుంది. వేణి స్పృహ తప్పి పడిపోగానే వాడిని పల్లకీలో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పుడు నా మనస్సు ఎలా ఉందో చెప్పలేను నేను. అయినా అప్పుడు కూడా నేను ఎవ్వరిని దూషించను లేదు, ఎవ్వరి మీద నేరం వెయ్యను లేదు. ఈ సంగతి ఎప్పుడూ మర్చిపోకు తల్లి. ఏకమాత్ర సంతానం కదా అని ధర్మశాసనం తల్లి ముఖం కేసి చూస్తూ ఊరుకుంటుందా? తన విధిని నిర్వర్తించుకోక. రమ కొంచెంసేపు ఆలోచించి, నీతో వాదించాలని కాదు కానీ అత్త, మరి అలా అయితే రమేష్ దా ఏ పాపం చేశాడని ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు? మేము అన్యాయంగా ఆయన్ని జైలుకు పంపామని లోకానికి అంతకీ తెలిసిన సంగతేగా అన్నది. కాదమ్మా, అది కాదు. రమేష్ దా ఏ పాపం ఎరగనివాడు కనుకనే వేణి హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు. ఇహ నీ అని ఏదో అనబోయి చటుక్కున ఆగింది విశ్వేశ్వరి. ఆమె తన నాలిక చివరిదాకా వచ్చిన మాటను బలవంతాన దిగంరింగి, ఏ పని ఎప్పుడూ వృధాగా పోదమ్మా. దాని ఫలితం ఎక్కడో అక్కడ కనిపిస్తుంది కానీ అది ఎలా ఏ రూపంలో వ్యక్తమవుతుందో మనం స్పష్టంగా గ్రహించలేం. కనుకనే ఇంతవరకు ఆ సమస్యల్ని ఇతమిత్తమని తేల్చుకోలేకపోయాం. ఒకరి పాపానికి ఒకరు ప్రాయశ్చిత్తం చేసుకోవడం దేనికి? కానీ చేసుకుంటూనే ఉన్నారు రమ, అందులో సందేహమేమీ లేదు అన్నది. రమ తన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని నిట్టూర్చింది. విశ్వేశ్వరి చెప్తూనే ఉంది, దీనివల్ల నాకు ఇక్కడ కనువిప్పయింది. మంచి చేద్దామని అనుకున్నంత మాత్రాన మంచి చేయలేం. ఎన్నో అవాంతరాలు దాటి పైకి ఎక్కిపోవటానికి తగిన ధైర్యం కూడా ఉండాలి. ఒక రోజున రమేషుడు కూడా హతాశుడై, వీళ్లకు మంచి చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నాకు నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను అని నాతో అన్నాడు. అప్పుడు నేను అడ్డొచ్చి, అలా వీల్లేదు రమేష్, ప్రారంభించిన పనిని మధ్యలో వదిలేసి వెళ్ళబోకు అని చెప్పాను. నా మాట ఎప్పుడూ వాడు త్రోసిపుచ్చలేదు. కనుక వాడికి జైలు వేశారని విన్నప్పుడు నేనే వాడిని ఇక్కడ కట్టిపడేసి చివరికి ఈ శిక్ష విధింపజేశానేమో అనిపించింది నా మనసుకి. కానీ తర్వాత వేణిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన రోజున వాడు జైలుకు వెళ్ళటం అవసరమే అన్న సంగతి గుర్తించాను. అదీగాక బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇతరులకు ఉపకారం చేయ తలపెట్టడంలో ఇన్ని కష్టాలున్నాయని, ఈ పని ఇంత కఠినమని మొదట్లో ఎరగను నేను. మొదట్లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా కొన్నాళ్ల పాటు అందరితో కలిసి ఉండకపోతే మనం చేయదలుచుకున్నదేమీ చెయ్యలేము అన్న సంగతి మొదట్లో తోచలేదు నాకు. మొదటి నుంచి వాడు విద్య, సంస్కారం, శక్తి, బలం వీటన్నిటిలో అందరినీ మించినవాడు. అంచేత వీళ్ళకెవ్వరికీ అందకుండా పై స్థాయిలో ఉన్నాడు. చివరి వరకు వాణ్ణి ఎవరూ అర్థం చేసుకునే లేదు. అది నాకంటా పడలేదు.
నేను వాణ్ణి వెళ్ళనిచ్చిన దాన్ని కాకపోయాను, పట్టుకుని ఇక్కడ ఉంచిన దాన్ని కాలేకపోయాను. రమ ఏదో చెప్పబోతుండేసరికి విశ్వేశ్వరి అది గ్రహించి, లేదు రమ, నేను అందుకై పశ్చాత్తాపడటం లేదు, నేను అంటున్నానని కోపం వద్దు నీకు. మీరంతా కలిసి వాణ్ణి కిందకు దింపి నలుగురిలో కలిపారు. ఇది అధర్మం కావచ్చు కానీ వాడు తిరిగి వచ్చాక ఇందులోని యథార్థాన్ని గ్రహించగలడని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. రమకు ఆ మాట అర్థం కాల. కానీ ఆయన కిందికి ఎందుకు దిగి వస్తాడత్తా? మా అన్యాయాలకు అధర్మానికి ఫలితం ఆయన ఎన్ని బాధలు పడ్డా మా పాపం మమ్మల్ని నరకకూపంలో పడేస్తుంది కానీ ఆయనకెందుకు అంటుతుంది అన్నది. విశ్వేశ్వరి మౌనంగా నవ్వి, ఎందుకు అంటది తల్లి, లేకపోతే పాపం ఇంత భయంకరమైనది ఎందుకు అవుతుంది? ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేకపోవటం అలా ఉంచి చాలామంది అపకారమే చేస్తూ ఉంటారు సాధారణంగా. వారి కృతజ్ఞత దాతను క్రిందకు దింపదా? నువ్వే చెప్పు తల్లి. ఈ కుమాపురం రమేషుని విషయంలో అలాగే చేస్తుందా చెయ్యదా? వాడు తిరిగి వచ్చాక నువ్వే చూస్తావుగా. వాడు ఏ చేత్తో అయితే దానం చేస్తూ తిరిగేవాడో ఆ కుడి చేతిని భైరవుడు విరగ్గొట్టాడు. తర్వాత మళ్ళీ కాసేపు ఆగి, కానీ ఎవరు చెప్పగలరు, బహుశా ఇది వాడి మంచికే జరిగిందేమో. బలిష్టమైన పరిపూర్ణ హస్తంతో వాడి దానాన్ని స్వీకరించే శక్తి ఊళ్ళో వాళ్ళకి లేనప్పుడు ఆ సగం విరిగిన చేతి దానమే వాళ్లకు నిజంగా ఉపయోగపడుతుందేమో అని ఆమె గంభీరంగా ఓ నిట్టూర్పు విడిచింది. రమ కాసేపు ఆమె చేతిని నిమురుతూ ఊరుకుని తర్వాత ఎంతో జాలిగా, సరే కానత్తా, అబద్ధం సాక్ష్యం చెప్పి నిరపరాధికి శిక్ష విధింపజేసిన దానికి శాస్తి ఏమిటి అని అడిగింది. విశ్వేశ్వరి కిటికీలోంచి బయటికి చూస్తూ చిక్కుపడి ఉన్న రమ జుట్టును వేళ్లతో సవరిస్తూ ఆమె కనుకొలుకుల్లోంచి కన్నీరు స్రవిస్తూ ఉండడం చూసింది. వాత్సల్యపూర్వకంగా కన్నీటిని తుడుస్తూ, ఇందులో నీదేమీ లేదు తల్లి. ఆడదానివి, నీ మీద అపవాదు వేస్తామని భయపెట్టి ఏ కాపురుషులైతే నీ మీద ఈ అత్యాచారం గావించారో వాళ్ళకే ఆ శిక్ష అంతా. వాళ్లకు భయపడి నీవి సాక్ష్యం చెప్పినా ఆ పాపం నిన్నే మాత్రం అంటదు అని విశ్వేశ్వరి మరోసారి రమ కన్నీళ్లు తుడిచింది. ఆమె ఈ అనునయ వాక్యాలతో రమ దుఃఖం ఉవెత్తుగా పొంగి కన్నీళ్లు ప్రవాహంగా రాసాగాయి. కొంచెంసేపు అయ్యాక, అతని శత్రువును ఎలా లొంగదీసినా తప్పు కాదంటారు కానీ నాకు అలాంటి సంజాయిషి ఏమీ లేదు చెప్పుకోవటానికి అత్తా అన్నది రమ. నీకు మాత్రం ఎందుకు లేదమ్మా అని విశ్వేశ్వరి దృష్టి కిందకు దించగానే ఆమె దృష్టికి ఏదో మెరుపు మెరిసినట్లయింది. ఇన్నాళ్ల నుంచి ఆమె మనసుకు అవరోధంగా ఉన్న సంశయం ఆ క్షణంలో చటుక్కున తొలగిపోయినట్లయింది. ఇవాళ రమను సంపూర్ణంగా అర్థం చేసుకుని విశ్వేశ్వరి వేదనతోనూ విస్మయంతోనూ స్తంభితురాలైంది. రమ హృదయంలోని బాధ ఏమిటో ఆమెకిప్పుడు సంపూర్ణంగా అర్థమైంది. రమ కళ్ళు మూసుకుని ఉంది. విశ్వేశ్వరి ముఖంలోని భావం ఆమె గమనించలేకపోయింది. హత్తా అని పిలిచింది. విశ్వేశ్వరి చకితురాలై తల ఊగిస్తూ అని జవాబిచ్చింది. ఇవాళ నీ దగ్గర ఒక విషయం ఒప్పుకుంటున్నా అత్తా. సిర్పూర్లో జఫరాలి ఇంట్లో రోజు సాయంత్రం కుర్రవాళ్ళంతా చేరి రమేష్ దా చెప్పినట్లు మంచి విషయాలే చర్చించుకుంటున్నారట. వాళ్ళంతా ఒట్టి బద్మాషులని చెప్పి వాళ్ళను పోలీసులకి పట్టించాలని ఒక ఆలోచన జరుగుతోంది. నేను మనిషిని పంపి వాళ్ళను జాగ్రత్తగా ఉండమని కబురు చేశాను. ఎంచేతనంటే పోలీసులకు కావాల్సింది ఇదేగా. ఒక్కసారి వాళ్ళ చేతుల్లో పడితే ఇంకా తప్పించుకోవడం తరం కాదుగా అన్నది రమ. విశ్వేశ్వరి ఆ మాట విని వణికిపోయింది. ఏమిటి అన్నావు? తన గ్రామంలోకి పోలీసుల ఉత్పాతాన్ని వేణి వృధాగా కావాలని తెప్పించుకుంటున్నాడా అంది. వేణిదాకి ఇప్పటి శిక్ష దానికి ఫలితమే అని తోస్తోంది నాకు. నన్ను క్షమించవు అత్త.
విశ్వేశ్వరి మెదలకుండా ముందు కొంగి రమ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. వాడి తల్లివైపు నుండి నేనే దీన్ని క్షమించకపోతే ఇక ఎవరు క్షమించగలరమ్మా? భగవంతుడు నీకు మనశ్శాంతి కూడా ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాను అంది విశ్వేశ్వరి. రమ కన్నీళ్లు తుడుచుకొని, నాకు ఇది ఒక్కటే మనశ్శాంతి అత్త. ఆయన తిరిగి వచ్చాక తన సుఖక్షేత్రం పంటకు అనుకూలంగా ఉందని తెలుసుకుంటారు. ఆయన కోరినట్లు ఈ ప్రాంతపు రైతులందరూ నిద్ర నుంచి మేల్కొన్నారు. ఆయన్ని అర్థం చేసుకున్నారు, ప్రేమిస్తున్నారు. ఆ ఆనందంలో ఆయన నా అపరాధాన్ని మర్చిపోతే చాలత్తా అంది. విశ్వేశ్వరి మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు జారి రమ చెక్కిళ్ళ మీద పడ్డాయి. తర్వాత చాలాసేపటి వరకు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అత్త అని పిలిచింది రమ. ఎందుకు తల్లి అని అడిగింది విశ్వేశ్వరి. ఒక్క విషయంలో మాత్రం మేమిద్దరం ఒక్కటైనాం. మేము ఇద్దరం ప్రేమించాం. విశ్వేశ్వరి మళ్ళీ వంగి రమ నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. ఈ చనువుతో నేను ఒక బాధ్యత మీ మీద ఉంచుతున్నాను. నేను లేనప్పుడు కూడా ఆయన నన్ను క్షమించకపోతే నా తరఫున నువ్వు ఆయనతో చెప్పత్తా. నన్ను ఎంత అల్పురాలినిగా ఆయన భావిస్తున్నారో అంత అల్పురాలిని కాదు నేను ఆయనకు ఎంత దుఃఖం కలిగించాను, అంత దుఃఖం అనుభవించాను. నీ నోటి మీదుగా ఈ మాటలు విన్నప్పుడు ఆయన నమ్మకుండా ఉండలేడు అన్నది. విశ్వేశ్వరి కూడా రమను కావలించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. పదమ్మ, మనం ఎక్కడికైనా తీర్థస్థలానికి పోయి అక్కడే ఉందాం. రమేషుడు, వేణి ఇద్దరూ ఉండని చోటికి. అక్కడ తల ఎత్తేసరికి ఎదురుగా దేవాలయ శిఖరం కంఠపడుతూ ఉండాలి. అలాంటి చోటికే పోదాం. నేనెంత గ్రహించాను రమా. వెళ్ళే రోజున కూడా ఈ విషయం హృదయాన్ని దహించి వేస్తుంటే మాత్రం వెళ్ళటం పడదు. మన బ్రాహ్మణ స్త్రీలు ఎలాంటి చోటుకు వెళ్ళి కాలక్షేపం చెయ్యాలో మనం కూడా వాళ్ళలాగానే వెళ్ళి అక్కడ ఉండిపోదాం అన్నది. రమ చాలాసేపు మెదలకుండా ఊరుకొని ఒక పెద్ద నిట్టూర్పు విడవబోతూ, నేను కూడా అలాగే వెళ్దామని అనుకుంటున్నానత్త అన్నది. ఇక్కడితో శరత్ పల్లీ సమాజ్ 7వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.